చివరికి ఈ చీప్రాంటి కూడా హ్యాండ్ ఇచ్చేసింది. ఏదో ఒకటి చెయ్యకపోతే ఒంటరినైపోయి దొరికిపోయేలా ఉన్నాను. ఎలా ఇప్పుడు? ఎలా? ఓయ్ చే నోర్మై, రానని చెప్పి మళ్ళీ ఎందుకొచ్చావు? కనబడట్లేదా? సరంజామా ఎలా ఉంది? నా కోసం కరెస్ తీసుకొచ్చావా ఆంటీ? ఓయ్ నీకంత సీన్ లేదు. నా కోసమే తెచ్చుకున్నాను. బాగా తిని కంటికి నిద్ర రాకుండా ఉండడానికి ఫ్లాస్కోలో టీ కూడా పోసుకునొచ్చాను. నువ్వే వేషాలు వేయకుండా నిన్ను కంట్రోల్ చేయడానికి కాపలా కాయడానికి వచ్చాను. నీకేమైనా మెంటలా ఏంటి? నాకు హెల్ప్ చేయకుండా కుక్కల కాపలా కాస్తావా? నువ్వు కుక్క అన్నా సరే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే అంతటి విశ్వాసాన్ని నింపుకునొచ్చాను. ఇంట్లో వాళ్ళని ఏదైనా చెయ్యాలని ఆలోచిస్తే కోరిచేస్తాను. చీప్రాంటి, ఎందుకలా పిచ్చిదాన్న ప్రవర్తిస్తున్నావు? నువ్వు వేయించిన వేషాల వల్లే నాకు పిచ్చొచ్చిందనుకోవే. పిచ్చివాళ్లు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని నువ్వే అన్నావు కదా. అవసరమైతే ఈ ఇంటి కోసం నేను నిన్ను పైకి పంపించగలను. ఇప్పుడు వెళ్ళమంటే వెళ్తాను కదా. ఎక్కడికే? పైకి. పై ఫ్లోర్ కి వెళ్ళమనలేదే, పైలోకానికి పంపిస్తానంటున్నాను. నువ్వు రక్తాన్ని చూస్తేనే మూర్ఛ వచ్చి పడిపోతావే, అలాంటిది నువ్వు నన్ను మర్డర్ చేయగలవా? గదిలో ఉన్న పిల్ల అయినా సరే తిరగబడుతుందంటారు. నేను కూడా అంతేనే. ఇప్పుడు తిరగబడాలని ఫిక్స్ అయ్యాను. నీ వల్ల అఖిలక్క దృష్టిలో నేను కూడా దుర్మార్గురాలయ్యాను. పాపిష్టిదాన్ని అనిపించుకోవద్దని ఫిక్స్ అయిపోయి వచ్చాను. నీ అంతు చూస్తాను. హ, నీ మోహమే. బుర్ర తక్కువ, బిల్డప్ లెక్కువ నీకు. పావుతులకి. నేను పోను, నిన్ను పోనివ్వను. అఖిలక్క నన్ను క్షమించేదాకా నువ్వు ఎందుకు బతికున్నాను దేవుడా అనుకోవాలి. దట్స్ ఇట్. బా కర్మ కర్మ, నీ ఒక్కమ్మ. పెదబాబు జీవితంలోంచి నీలాంబర్ని తప్పించాలి అనుకున్నాం. ఇక మిగతాది పెదబాబు చిన్నబాబు చూసుకుంటారు. నువ్వు ప్రశాంతంగా ఉండాకిలా. నీలంబర్కి ఫోన్ చేయండి. అఖిల, విషపురుగు చిన్నదైనా పెద్ద కర్రతో కొట్టాలి. తన మెళ్ళో తాళి తీయగలిగాం కాని గుండెల్లో ఉన్న విషయాన్ని ఇంకా తీయలేకపోయాం. ప్రతి విషయాన్ని పక్కదోవ పట్టిస్తూ వచ్చిన నీలాంబరి ఇప్పుడు అంత సులువుగా పక్కకి తప్పించుకుంటుందనుకోరాదు. తన గురించి అందరికీ తెలిసింది. అందుకే చాలా జాగ్రత్తగా తనని హ్యాండిల్ చేయాలి. యూట్యూబ్ లో ఉన్న వీడియోస్ ని కూడా క్రాష్ చేయించింది అంటే సాక్ష్యాధారాలన్నింటినీ సమూలంగా నాశనం చేసే ప్రయత్నంలో ఉంటుంది. ఒక్కసారి ఫోన్ చేసి ఏది ఏమైనా తన ప్రాణాలు కాపాడుకోవాలి అంటే మన దయ మీద ఆధారపడి ఉంటుందని చెప్పండి. నీలమ్మా, ఇదేంటి మొబైల్ తీసుకుని వాష్రూమ్ లోకి వెళ్ళింది? నీలమ్మా, 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 ఒకసారి డోర్ తెరు. నీలమ్మా. చీపురాంటి, నీకేమైనా పిచ్చా? నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావా? పో అవతలికి. నీలమ్మా,
నువ్వు నన్ను లోపలికి రమ్మనకపోయినా నువ్వేం మాట్లాడుతున్నావో వినకుండా ఉంటానా? హలో, ఏంటి నీలాంబరి, ఫోన్ తీయడం లేట్ అయిందే? 1,00,000 పనులుంటాయి. ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వీడియోలు క్రాష్ చేయగానే ఇక సాక్ష్యాధారాలేవి దొరకనట్టే అనుకున్నావా? క్రాష్ చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ అపరిచితుడికి అన్ని విషయాలు పరిచయం అయిపోతాయి నీలాంబరి. నాకు ఎలా తెలిసిపోయిందని ఆశ్చర్యపోకుండా నేను చెప్పినట్టు వింటానని ఒప్పుకో. నన్ను నమ్మకపోతే అఖిలాండేశ్వరి చేతిలో చచ్చిపోతావు. ఆ ఖడ్గాన్ని తెచ్చిస్తే నీకు ఆయుష్ పెరుగుతుంది. నువ్వు తప్పించుకోవడానికి నేను హెల్ప్ చేస్తా, లేదంటే బలైపోతావు నీలాంబరి. ఆలోచించుకో. ఆ షాడో కూడా ఫోన్ చేసుంటాడు. అందుకే ఇది వాష్రూమ్లోకి వెళ్లి దాక్కుంది. అర్జెంటుగా ఈ విషయాన్ని అఖిలకి చెప్పాలి. ఏమందండి? రిప్లై ఇవ్వలేదు. అట్లా ఖడ్గాన్ని తెచ్చిమ్మంటే సైలెంట్ అయిపోయింది. ఆలోచించుకోనివ్వండి. చేసిన తప్పుకి తనే శిక్షని కోరుకోవాలి. అక్క, లోపలికి రావచ్చా అక్క? అక్క 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 ఎందుకంత కంగారు పడుతున్నా? అక్క, ఆ అపరిచితుడెవడో నీలాంబరికి ఫోన్ చేశాడు. ఖచ్చితంగా ఆ ఖడ్గం గురించి అడిగే ఉంటాడు. అది దొంగతనం చేయాలని డూప్లికేట్ కత్తిని కూడా నీలాంబరి ఏర్పాటు చేసుకుంది. అలాగా? నేను అప్రూవల్ గా మారాను కదక్కా, నన్ను క్షమించేస్తారా? నీ భర్త గౌరీశంకర్ ఇండియాకు వస్తాడు కదా, అప్పుడు నీకు క్షమాభిక్ష లభిస్తుంది. అర్థమైందా? సరే అక్క. మామా, బాల్కనీలో ఉండి చల్లగా వీచే ఈ గాలిని ఆస్వాదిస్తూ చందమామను చూస్తుంటే మనసుకి ఎంత హాయిగా ఉంది కదా. అవును బంగారం. వచ్చే సంవత్సరం మన బిడ్డతో పాటు ముగ్గురం కలిసి రోజు ఇలాగే టైం స్పెండ్ చేయాలి. పనులున్నాయని తప్పించుకొని తిరగవంటే బాగుండదు, ముందే చెప్తున్నాను. అర్థమైంది. అలా చూడకే, అటు చూడు. రే మామా, అటు చూడు, చంద్రుడి ఆకారం మారుతున్నట్టుంది కదా. ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు బంగారం. ఈ 3 రోజులు గడిచిపోతే అందరూ హ్యాపీగా ఉండొచ్చు. ఓకే. అఖిల, ఇవాళ చంద్రగ్రహణమా? అవునండి. ఇంటి గొడవల్లో పడిపోయి ఆ సంగతే మర్చిపోయానండి. చిన్నబాబు, ఐశ్వర్య ఎక్కడున్నారు? పార్వతి, హాయ్ మా. హాయ్ డాడ్. హాయ్ నాన్న. పార్వతి. అమ్మగారు, మహి, ఐశ్వర్యలు ఎక్కడున్నారో రమ్మని చెప్పు. పైన బాల్కనీలో ఉన్నారేమో అమ్మగారు. ఐశ్వర్య, చిన్నబాబు. మామ్ పిలుస్తున్నట్టుంది, వెళ్దాం బంగారం. వచ్చారు అఖిల. మహి, మహి, మామ్. బాల్కనీలో ఏం చేస్తున్నారు? ఏం లేదు మామ్, సరదాగా మాట్లాడుకుంటున్నాం అంతే. ఈ రోజు చంద్రగ్రహణం. కడుపుతో ఉన్న ఐశ్వర్య చందమామని చూడకూడదు. అయ్యో, నేను చూసేసాను ఆంటీ. అయ్యో, చూసేసావా? ఇంకే ఉందమ్మా, నీ బిడ్డకు గ్రహణం మొర్రొచ్చి వికృతంగా పుడతాడు. భవానీ, ఏంటా పిచ్చివాగుడు? ఐశ్వర్యని భయపెట్టాలనుకుంటున్నావా? ఊళ్ళో అలాగే చెప్తారు కదక్కా.
ఆంటీ నిజంగా అలా జరుగుతుందా? భయపడక ఐశ్వర్య, అలాంటిదేం జరగదు. బంగారం, బ్రో ధైర్యం ఇచ్చాడంటే ఇంకేం భయపడక్కర్లేదు. బీ కూల్. ఐశ్వర్యలో భయం ఇంకా పోలేదనుకుంటా. అమ్మగారు, దిష్టి తీస్తే అట్లాంటిది ఏం జరగకుండా ఉంటదని చెప్తారు. నేను అటుకొస్తాను. ఏం కాదులే బంగారం. సిన్బాబు గారు, ఇదిగోండి, ఎడమ చేత్తో టెంకాయ తిప్పి మీ చేత్తోనే దిష్టి తీయండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, బయట వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి అని పాడతారు కదయ్యా. దీనికి అట్లాంటివేమీ అక్కర్లేదు చిన్నమ్మ గారు. సిన్బాబు గారు తీయండి. ఆ. సిన్బాబు గారు, దాన్ని బయట కొట్టేయండి. ఇప్పుడే వస్తాను డాడ్. అలాగే ఐశ్వర్య కడుపులో బిడ్డలేదు. నా బిడ్డను చంద్రముఖి మోస్తుంది. అక్కడ గ్రహణం పడితే నోను అలా జరగకూడదు. రే, ఆ? ఇక్కడే ఉండిపోయావేంట్రా? బ్రో, చంద్రముఖి పరిస్థితి ఎలా ఉందో గ్రహణం అన్నారు కదా, ఇప్పుడే కాల్ చేస్తాను. హలో మహేష్ సార్. శేఖర్, ఈరోజు చంద్రగ్రహణం అంట. చంద్రముఖిని ఎట్టి పరిస్థితుల్లోని బయటికి రానోకు శేఖర్. అలాగే సార్. టేక్ కేర్ శేఖర్. ఘట్టమనేని వారసుడని తప్పకుండా పదే పదే గుర్తు చేస్తూ ఉండు. బాయ్. అమ్మా, ఎవరితో మాట్లాడుతున్నావు చిన్న బాబు? మా- ఘట్టమనేని వారసుడని ఎవరితో అంటున్నావు? చంద్రముఖి అని చెప్తున్నావేంటి? మా అమ్మా, చంద్రముఖి డిఎన్ఏ రిపోర్ట్స్ గురించి అడగడానికి ఫోన్ చేసింది. చంద్రగ్రహణం కన్నా ఈ ఇంటికి పట్టిన నీలాంబరి అనే గ్రహణం పోవాలని కోరుకుంటుంది. ఎస్ మామ్. గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి వస్తానంటున్నాడమ్మా. గ్రహణం విడిచే వరకు ఎవరూ ఎక్కడికి వెళ్ళకూడదు. మహి, ఐశ్వర్య దగ్గరికి వెళ్ళి భయం ఏమీ లేదని చెప్పు. ఈ ఇంటి వారసుడు బ్రహ్మాండంగా ఉంటాడు. చెప్తాను డాడ్. సరే అఖిల. బ్రో, మామ అడిగితే నువ్వే మేనేజ్ చేయి. నేను చంద్రముఖి దగ్గర వెళ్తున్నా. ఏయ్, ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పారు కదరా. నేను ఇంట్లో ఉన్నట్టు నువ్వే చూసుకోవాలి. ప్లీజ్ ప్లీజ్. బాయ్.
శేఖర్ శేఖర్ టాబ్లెట్స్ ఎక్కడ పెట్టావు? ఎక్కడికి వెళ్ళావు శేఖర్? గ్రహణం విడిచింది కదా చంద్రముఖి, సంప్రోక్షణ చేసిన పంతులు గారిని పంపించొస్తున్నాను. అలాగా. ఈ పూట వేసుకోవాల్సిన టాబ్లెట్స్ ఎక్కడున్నాయి? తీసుకొస్తానుండు. చంద్రముఖి చంద్రముఖి మహి, ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? నువ్వు ఇల్లు దాటి బయటికి వెళ్ళలేదు కదా? లేదు, ఇంట్లోనే ఉన్నాను. మై సార్, శేఖర్, గ్రహణం విడిచేటప్పుడు దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టాలన్నారు, అలా చేశారా లేదా? సార్, చంద్రముఖి పంతులు గారిని పిలిపించి సంప్రోక్షణ చేయించింది. అవును మహి, నా కడుపులో పెరుగుతున్నది ఘట్టమనేని వంశోద్ధారకుడు. క్షేమంగా ఉండాలని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ చంద్రముఖి, థ్యాంక్ యూ సో మచ్. కన్న తల్లిని ఆలోచించావు. నీకు ఐశ్వర్యకి దూరంగా పెరుగుతున్నాడన్న బాధే తప్ప నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. తల్లిదండ్రులను దగ్గరగా లేకపోయినా జన్మనిచ్చే నువ్వు కంటికి రెప్పలా చూసుకుంటున్నావు. అమ్మగా మారితే ఆలోచన మారిపోతుంది మహి. సార్, మీరు ఇక్కడికి వచ్చినట్లు మేడం వాళ్ళకి తెలిసే అవకాశం ఉంది. అవును శేఖర్, బ్రౌన్ మేనేజ్ చేయమని చెప్పొచ్చాను. ఐశ్వర్య కానీ మామ్ కానీ నేను ఎక్కడున్నానని ఆరా తీసేలోపు ఇంటికి వెళ్ళడం బెటర్. బయలుదేరుతాను. టేక్ కేర్ చంద్రముఖి. గుడ్ నైట్. గుడ్ నైట్ మహి. బాయ్ శేఖర్. ఓకే సార్. టాబ్లెట్లు వేసుకో చంద్రముఖి. మీ చెల్లెలు నీలాంబరిని మా చెల్లెలు హత్య చేసింది. ఆ కోపం నా మీద చూయించకుండా నన్ను ప్రేమగా చూసుకుంటున్నావు శేఖర్. నీకు థ్యాంక్స్ చెప్పిన తక్కువే. అన్నా చెల్లెళ్ళు ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పుకోకూడదు. పెద్దబాబు గారు, ఏమండో శ్రీవారు, ఇంకా స్నానాల గదిలోనే ఉన్నారా? బేగా రండి. పెద్దబాబు గారు, అరే వదల పెద్దబాబు గారు, వదలండి. ఏంటిది? నా స్నానం ఎప్పుడో అయిపోయినది. అబ్బా, నన్ను తొడుమని చెప్పొచ్చు కదా. ఇట్ట సేతుంటే నాకేం తెలుస్తుంది? పార్వతి, నువ్వు స్నానం చేస్తే ఎంత బాగుంటుందో. ఇంకో గంట ఆగితే గాని మీరు బయటకు వచ్చేటోళ్ళు కాదు. అయినా మీకు చిలిపి కొరకలు పోవనుకుంటా. నువ్వు త్వరగా నీళ్ళు పోసుకుంటే. నన్ను పొద్దునే 5ంటికి నీళ్లు పోసుకున్నాను శ్రీవారు. నేనన్నది నువ్వు స్నానం చేసుకొని రావడం గురించి కాదు. మరి నువ్వు కూడా తల్లివైతే బాగుంటుంది అంటున్నాను. మీకేటైనది? ఎందుకిట్ట మాట్లాడుతున్నారు? అవును పార్వతి, గ్రహణం వల్ల చంద్రముఖి కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఏమవుతుందో ఏంటోనని మహి కంగారుగా పరిగెత్తాడు. బిడ్డ మీద మమకారం అంతలా ఉంటుందనుకుంటా. అందుకే మనం కూడా తల్లిదండ్రులైతే చాలా బాగుంటుందనిపిస్తుంది. దగ్గరగా ఉంటే మీరేదేదో మాట్లాడతారు. దూరంగా ఉండండి. అరే, ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యాక పిల్ల పాపల గురించి ఆలోచిద్దామంటావు, అంతే కదా? పార్వతి, పార్వతి, ఏమైంది? పార్వతి, కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. పద హాస్పిటల్కి వెళ్దాం. నాకేం కాలేదు. పార్వతి, ఆసుపత్రికి ఏమొద్దు. నువ్వు టైంకి తినకుండా పనులన్నీ మీదేసుకొని చేస్తావు చూడు, అందుకే నీరసంగా ఉంది. కాఫీ తాగితే మామూలు అయిపోతానులే పెద్దబాబు గారు, మీరేం కంగారు పడకండి. ఆ రాక్షసి పాయిజన్ గ్యాస్ కలిపినప్పటి నుంచి నువ్వు ఇలా అయ్యావనుకుంటాను పార్వతి. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవ పడతారా ఏంటి? ఊరికే ఉండండి. నాన్న పోయి అమ్మగారికి కాఫీ ఇచ్చేసి వస్తాను.